ఒక కార్యకర్త నుంచి ఒక కామన్ మ్యాన్ కోరుకునేది అదే. ఓట్ల ఎలక్షన్ టైంలో మీరే కదా అందరూ దండాలు పెట్టి పోయి అవ్వా రేవంత్ అన్న వస్తే బాగుంటుంది, 4,000 పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది అని 3 రంగుల జెండా మీ మెడ మీద మీ భుజాల మీద వేసుకొని మీరే కదా పోయింది. మరి ఇప్పుడు ఆ బాధ్యత నెరవేర్చాలన్న విలువలు మీలో ఉన్నాయా? 10 ఏళ్లలో ఏ బీఆర్ఎస్ కార్యకర్త అయినా కూడా కొన్ని హామీలు ఇచ్చినట్టు నెరవేర్చకపోతే పోయి ఎప్పుడైనా మరి ఈ మాట తప్పుతా ఉన్నాం అని అడిగినరా? అందరికీ చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఇక్కడ రాంగ్ వేలో ప్రొజెక్ట్ కావద్దు కనుక, సందర్భం వచ్చింది కనుక ఈ విషయాన్ని తీసుకొని 3 పార్టీల వారికి, ఎంఐఎం, వైసీపీ, టీడీపీ, పక్క రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు ఎవరైనా సరే ఒక్కసారి కార్యకర్తలు రియలైజ్ అవ్వండి. మనం ఓటేసి నాయకుడిని ఎన్నుకునేది ఆ నాయకుడికి ఊడిగం చేయడానిక, ఆ నాయకుడితో మన నియోజకవర్గంలోని పనులను అభివృద్ధి పరుచుకోవడానికి, మన సమాజాన్ని బాగు చేసుకోవడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి. మనం ఒక నాయకుడికి ఓటేసి ఎన్నుకునేది ఎందుకు? ఈ ఫలానా గవర్నమెంట్ ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని మనం కాయ కష్టం పడేది ఎందుకు? కేవలం నాయకుడు ఎదగనీకి మనం ఊడిగం చేయాలి. మన బ్రతుకులు మారనీకి, మన భవిష్యత్తు అది మారట్లేదు అన్నప్పుడు ప్రశ్నించాల్సిన మనం బానిసలం అయిపోయి చేతులకు సంఖ్యలు వేసుకొని, నోటికి ప్లాస్టర్లు వేసుకొని, ఇలా ఇంకా ఫోటోలు పెడుతూ వారికి ఇంకా వత్తాసు పలుకుతుంటే ఈ సమాజం ముందుకు ఎట్లా పోతుంది? ఎట్లా ముందుకు పోతుంది?